హర్యానాలో ఒక యూట్యూబర్ తన భర్త తన వివాహేతర సంబంధానికి ఇబ్బందిగా మారాడని ప్రియుడితో కలిసి కాటికి పంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని రేవారి జిల్లా జూడీ గ్రామానికి చెందిన రవీనాకు భివానీ జిల్లాకు చెందిన ప్రవీణ్తో 2017లో వివాహమైంది. వీరికి ఓ 6 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ప్రవీణ్ వృత్తిపరంగా డ్రైవర్, స్థానికంగా ఉండే ఇసుక కంకర సప్లై చేసే షాప్లో పనిచేస్తున్నాడు. పైగా ప్రవీణ్ కు విపరీతమైన డ్రింకింగ్ అలవాటు కూడా ఉంది. ఒక్కరోజు కూడా తాగకుండా ఉండలేడు. అటు రవీనా ఒక యూట్యూబర్ గా ఆ ప్రాంతంలో బాగానే ఫేమస్. షార్ట్ వీడియోలు, డాన్స్ వీడియోలతో రవీనాకు ఓ మంచి పేరే ఉంది. ఈమెకు సుమారు 34,000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఆమెకు చెందిన యూట్యూబ్ వీడియో సిరీస్ లోనూ ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు. చాలా మంది ఫాలోవర్లు ఉండటంతో నిత్యం ఏదో ఒక వీడియోను చేయడమే పనిగా పెట్టుకుంది రవీనా. కానీ రవీనా భర్త ప్రవీణ్ కు తను అలా చేయడం అస్సలు ఇష్టం లేదు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలయ్యేవి. అయినా రవీనా వినేది కాదు. ఈ క్రమంలో 32 ఏళ్ల రవీనాకు ఇన్స్టాగ్రామ్ లో సురేష్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి షార్ట్ వీడియోలు చేసేవారు. హర్యానాలోని ప్రేమ్ నగర్ లో వాళ్ళ వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. అలా ఏడాది పాటు కంటెంట్ క్రియేట్ చేశారు. ఇదే వీరిని వివాహేతర సంబంధం వైపు అడుగులేసేలా చేసింది. అయితే వీరి విషయం భర్త ప్రవీణ్ కు తెలియడంతో వారించాడు. అయినా రవీనా అతడి మాటలను పెడిచెవిన పెట్టేసింది. ఈ క్రమంలోనే మార్చి 25న రవీనా సురేష్ ఏకాంతంగా అభ్యంతరకర స్థితిలో ఉన్న సమయంలో వీరిని రెడ్ హ్యాండెడ్ గా ప్రవీణ్ పట్టుకున్నాడు. ఆ సమయంలో రవీనా ప్రవీణ్ మధ్య విపరీతమైన గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన సురేష్ రవీనా ప్రవీణ్ ను గొంతు కోసి హత్య చేశారు. అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో నిందితులిద్దరూ ఆ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి ఓ కాల్వలో పడేశారు. మళ్ళీ ఏం తెలియనట్లు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రెండు మూడు రోజులు గడిచిపోయింది. కానీ ప్రవీణ్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో చుట్టుపక్కల వాళ్ళు రవీనాను ప్రశ్నించడం మొదలుపెట్టారు. పైగా కుటుంబ సభ్యులు చాలా మందికి రవీనా సురేష్ విషయం తెలుసు. దీంతో వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. మొదట మిస్సింగ్ గా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారి పరిసరాల్లోని కొన్ని వందల కెమెరాలను పరిశీలించారు. ఈ సమయంలో మార్చి 25న అర్ధరాత్రి ఫ్యామిలీ గార్డెన్ సమీపంలోని సీసీ కెమెరాల్లో పోలీసులకు ఒక బైక్ కనిపించింది. ఆ బైక్ ఎవరిదని ఆరా తీస్తే సురేష్ దని తెలిసింది. పైగా ఆ బైక్ పై వెనక కూర్చుంది రవీనాగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య ఒక బ్యాగ్ కూడా ఉందని పోలీసులు కనిపెట్టారు. ఇంకేముంది, వారి స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. దీంతో దెబ్బకు నిజం ఒప్పేసుకున్నారు. వారు చెప్పిన చోటుకు వెళ్లి చూస్తే అక్కడే కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. ఆ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసుకున్నారు. అయితే ప్రియుడు యూట్యూబర్ అయిన సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. వీలైతే హత్య, లేదంటే ఆత్మహత్య, ఇదే జరుగుతుంది. మేరట్లో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపింది మరో భార్య. ఈ ఘటన చూసి భయపడి ఉత్తరప్రదేశ్లోని ఒక భర్త తన భార్యకు ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేశాడు కూడా. మరో చోట తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో సంబంధం పెట్టుకుంది ఓ గృహిణి. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఆ ఇద్దరు ఓ చెట్టుకు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల దేశంలో ఇలాంటి కేసులే ఎక్కువైపోయాయి. వాటికి ఏమాత్రం తీసిపోని కథే ఇది.